హలో అమర్ గారు, మీ దగ్గరికి వస్తా. మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఆహాలో మిమ్మల్ని చూసిన తర్వాత మీ అభిమానులు మీ స్టాండప్ని బాగా ఆస్వాదించే వాళ్ళు, కామెడీని, సో ఎలా ఫీల్ అయ్యారు? అండ్ నాలో కూడా యాక్టర్ ఉన్నాడు అని తెలుసుకున్నారండి. దే ఆర్ వెరీ హ్యాపీ దట్ ఐఎమ్ ఆన్ ఆహా స్పేస్. పైగా సురేష్ ప్రొడక్షన్స్ నుంచి రావడం అనేది వాళ్ళకి చాలా ఆనందంగా ఉంది. యా, ఇంత పెద్ద బ్యానర్, ఐ మీన్ మంచి నిర్మాణ సంస్థ సపోర్ట్ చేస్తుంది కొత్తది. హీరోగా మీరు ఆ బ్యానర్లో రావడం ఎలా అనిపిస్తుంది? I feel very blessed and lucky the same time. Very happy. అవునా? సో ఈ ఆఫర్ మీ దగ్గరికి ఎలా వచ్చింది? ఇది దీని డైరెక్టర్ సాయి వానపల్లి, తెలుసు అతనికి, నేను ముందు వర్క్ చేసాము. సో ఆడిషన్ ఇట్లా ఉంది, ఈ ఏజ్ క్యారెక్టర్ అనుకుంటున్నా, ఒకసారి పంపించు అని చెప్తే నేను సెండ్ చేయడం జరిగింది. అది వాళ్ళ టీం మొత్తం చూసి అగ్రీ చేసి ఇంకా వచ్చాక ఫిక్స్ చేశారు క్యారెక్టర్. ఓకే, సో యూఆర్ బేసికల్లీ ఫ్రమ్ శ్రీకాకుళం అండి మాది. అది కూడా ఒక కైండ్ ఆఫ్ స్లాంగ్ ఉంటుంది, బట్ ఆ స్లాంటింగ్ వేరు ఉంటుంది, ఈ స్లాంటింగ్ వేరు. సో గోదావరి స్లాంగ్ నేర్చుకోవాలి అన్నప్పుడు నేను అక్కడ చదువుకున్నాను కాలేజ్, లక్కీలీ. మంచి కనెక్షన్ ఉంది అయితే ప్రతి ఒక్కరికి. భీమవరంలో చదువుకున్నాను, సో స్లాంగ్ కొంచెం ఈజీ అయింది. 6 years అక్కడ చదివాను. మోర్ దాన్ స్పెషల్ క్లాస్ కదా. సో నేటివ్ పర్సన్తో ఈక్వల్గా మీరు సంభాషించగలరు. సో తూతిగా గారు, సో అయిన గోదావరి పిల్ల అని చెప్తున్నారు. అండ్ ఆబ్వియస్లీ అసలు ట్రైలర్లో చూసిన, సిరీస్లో మిమ్మల్ని చూసిన మీ పెర్ఫార్మెన్స్ చాలా బాగా అనిపించింది రియల్గా. సో తెలుగు అమ్మాయిలా ఫస్ట్ అసలు అనిపించరు అంటే చూడటానికి, బట్ ద వే యూ బిహేవ్ అండ్ ద మీరు మాట్లాడే మాటలు అవి చాలా బాగా అనిపించినాయి. సో ఈ మూవీలో, ఐ మీన్ ఈ వెబ్ సిరీస్లో మీరు ఇలా ఈ క్యారెక్టర్ వచ్చిన తర్వాత మీరు ఫస్ట్ సీన్ చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది? లైక్ నిజంగా తెలుగు అమ్మాయిలు అనిపించిన నాకు చాలా మంది కాంప్లిమెంట్, చాలా ట్రెడిషనల్గా తెలుగు అమ్మాయిలాగే ఉన్నారు అని అంటారు. నేను ఫస్ట్ టైం షాకింగ్గా ఉంది. మేబీ యా, ఫస్ట్ సీన్ లైక్ ఈ స్టోరీ విన్నప్పుడే నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. బికాజ్ అసలు నాకు క్యారెక్టర్, లహరి క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు లైక్ ఖచ్చితంగా నేను ఇది చెయ్యాలి. అండ్ దట్టు విత్ లైక్ ఇంత పెద్ద ప్రొడక్షన్, సురేష్ ప్రొడక్షన్స్ నుంచి ఆహా ప్లాట్ఫామ్లో, మాకు ముందు తెలీదు ఆహా అని, బట్ యా. సో ఇలా ఇటువంటి మంచి ప్రాజెక్ట్ నా వరకు వచ్చిందంటే నేను చేయాలని ఖచ్చితంగా డిసైడ్ అయిపోయాను అనమాట. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఒక్క సీన్ కాదు, నా స్టార్టింగ్ సీన్ కాదు, ఆల్మోస్ట్ మేము లాస్ట్ రోజు 42 రోజు చేసినప్పుడు కూడా అంతే ఎక్సైట్మెంట్తో ఉన్నాను. అయితే డైరెక్టర్ గారు ఉంటే ఆ క్వశ్చన్ అడిగామండి. సో డైరెక్టర్ గారు లేరు కాబట్టి ఏంటి తూర్పు గోదావరికి పశ్చిమ గోదావరికి మధ్యలో గోదావరి లాగా మంచి రైవల్రీ ఏమన్నా పెడదాం అనుకున్నాను. నాకు ఆ ట్రైలర్ చూస్తుంటే మొత్తం అట్లానే అనిపించింది, ఇదేదో పెద్ద గొడవ జరిగేటట్టే ఉంది, ఏంటిది అని. చాలా గొడవే జరుగుతుంది. దట్స్ వాట్ ఐ మీన్, సినిమాలో కాదు బయట కూడా, ఇన్ రియల్ లో కూడా నిజంగా వాళ్ళిద్దరు అంటే ఆ జిల్లాలో వాళ్ళు సపరేట్ అయిపోయి, అమ్మాయిలు చాలా ఫాస్ట్ కదా, అబ్బాయిలు డ్రంకెన్ వాళ్ళు కదా అన్నట్టుగా ఆ కైండ్ ఆఫ్ ని ఎందుకు తీసుకురావాలనిపించింది? అంటే డైరెక్టర్ గారే సాయి వానపల్లి గారు తీసుకున్నది, కథ తీసుకున్నది వాళ్ళ పేరెంట్స్ నుంచి అనమాట. వాళ్ళ పేరెంట్స్ మదర్ ఈస్ట్ గోదావరి అయితే వెస్ట్ గోదావరి చూసైడ్ అన్ని, సో అవన్నీ తీసుకొచ్చి దీంట్లో పెట్టడం జరిగింది. అంటే మీన్ రియల్ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేద్దాం. సో ఆ క్యారెక్టర్స్ మీకు చేసినప్పుడు ఇద్దరు తెలుగు వాళ్ళే కాదు, మీకు ఏమైనా డౌట్స్ వచ్చాయా? దట్ ఏదో అవ్వబోతుంది ఏంది ఇది అన్నట్టుగా? డౌట్స్ అంటే కాదు కానీ, బట్ కాన్ఫిడెన్స్ ఉంది ఇది ఖచ్చితంగా వెళ్తుందిరా, ఈ కథ వెళ్తుంది అని. ఇంత అంటే మొత్తం అన్ని ఎక్కువ క్యారెక్టర్స్ ఉన్నాయి, మా ఇద్దరి మీదే కాకుండా ఇంకా ఫ్యామిలీ క్యారెక్టర్స్ వస్తాయి. సో ఇవన్నీ ఉండడం వల్ల వీ వర్ వెరీ కాన్ఫిడెంట్. సో అండ్ మోర్ ఓవర్ వెబ్ సిరీస్ చాలా వస్తున్నాయి. సో కాంపిటీషన్ అనేది చాలా హ్యూజ్గా ఉంటుంది. సో అంత హ్యూజ్గా ఉన్న కాంపిటీషన్లో కూడా మీ వెబ్ సిరీస్ యూనిక్గా ఉంటుంది అనేది చూసిన తర్వాత అర్థమవుతుంది. కానీ మీరు విన్నప్పుడు ఇది క్లిక్ అవుతుంది, ఇది కొత్తగా ఉంది అని మీరు గెస్ చేయగలిగారా? అది బికాజ్ మేమంటే జస్ట్ ఏదో ఇప్పుడు కంప్లీట్గా మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఒక సినిమాని చూస్తున్నాం, ఆఫ్టర్ ఎడిటింగ్ మేము చూస్తున్నాం కాబట్టి మాకు అనిపిస్తుంది, అది వేరే విషయం. సో వైల్ టేకింగ్ మీకు, లేదంటే అసలు నెరేషన్ చేసేటప్పుడు మీకు అనిపించింది అప్పుడే అనిపించింది. యాక్చువల్ నెరేషన్ అప్పుడే సాయి వానపల్లి నెరేషన్ కూడా చాలా బాగా ఇస్తాడు. సో అప్పుడే ఫిక్స్ అయ్యాం, ఓకే ఇది చేయాల్సింది ప్రోడక్ట్ అని. ఇంకా ఓకే, సో ఆన్ సెట్స్ మీకు ఎట్లా అనిపించింది? షూటింగ్ అట్మాస్ఫియర్ అదంతా చాలా ఎంజాయ్ చేసామండి. చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి అందరం
హ్యాపీగా షార్ట్ పెట్టినప్పుడు ముందే క్లోజ్నెస్ అండ్ బాండింగ్ అండ్ ర్యాపో కూడా ఉండేది. షూట్ స్టార్ట్ అవ్వక ముందు రోజు 2 days ముందు అనుకుంటా అక్కడ అందరూ వచ్చేసారు. అక్కడ ఊరిలో తూర్పుపాలెం అనే ఊరిలో అప్పుడే మొత్తం అందరినీ యాక్టర్స్ అందరినీ కూర్చోబెట్టి సో అందరినీ ఇంట్రో చేసి మొత్తం అందరితో అప్పుడే పరిచయం, అందరు క్లోజ్ అవ్వడం వదిలేసాడు మమ్మల్ని. అట్లా మీరు మింగిల్ అవ్వండి, ఆ సెషన్లోనే అందరూ క్లోజ్ అయిపోయారండి యాక్టర్స్ అందరూ. సో వీ వర్ వెరీ ఫ్రీ. ప్రతి